ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే బ్రాండింగ్. అసలు ఈ బ్రాండింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు? మనం చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా బ్రాండింగ్ చేయడం కూడా చూస్తూ ఉంటాము. అసలు వాళ్ళు ఎందుకు పదే పదే మనకు అడ్వర్టైజ్మెంట్స్ టీవీలలో కానీ మొబైల్స్లో కానీ మనం మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు పదే పదే చూపిస్తూ ఉంటారు? ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ, కోక్, పెప్సీ ఇవన్నీ మనకి రెగ్యులర్గా తెలిసినవే. అయినా కానీ మనం సపోజ్ మనం మూవీకి వెళ్తాము, ఎంతో ఇంట్రెస్టెడ్గా మూవీ చూస్తుంటాము. ఇంటర్వెల్లో మధ్యలో వాళ్ళు ఈ బ్రాండ్స్ ఈ యాడ్స్ వేస్తూ ఉంటారు. మనకు చిరాకు వస్తుంటే అరే ఇది మనకు తెలుసు కదా, ఎందుకు వీళ్ళు ఎన్నిసార్లు వేస్తున్నారు అని మనం కొద్దిగా చిరాకు అవుతూ ఉంటాము. వాళ్ళు అంటే బ్రాండ్ మీద వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే, మీరు సపోజ్ ఎప్పుడైనా మీరు కోక్ కానీ అంటే కోల్డ్ డ్రింక్ తాగాలనుకుంటే మీకు సడన్గా కోక్ కానీ పెప్సీ కానీ ఇవే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ రెండు బ్రాండ్స్ని మన మైండ్లో వాళ్ళంతగా రుద్దుతూ ఉంటారు. రుద్దడం మీన్స్ అంటే మనకి పదే పదే చూపిస్తూ ఉంటారు కాబట్టి మన మైండ్ అనేది వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. అలాగే చాలామంది స్టార్టప్ కంపెనీస్ కానీ ఈవెన్ ఎంఎన్సీస్ కానీ ఈవెన్ ఐటీ కంపెనీస్లో కొత్త కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఎందుకు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారంటే ఇందుకే. మన బిజినెస్ ఏదైనా అంటే ముందుకు వెళ్ళాలి అంటే బ్రాండింగ్ అనేది కంపల్సరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్లో నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తారు. అంటే వాళ్ళ కరికులం గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ రివ్యూస్ చెప్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్గా చెప్తూనే ఉంటారు. సపోజ్ మన కెరియర్ నైన్ గురించి కూడా మనం కూడా బ్రాండింగ్ చేస్తూ ఉన్నాము. అంటే సుష్మిత మేడం బ్రాండింగ్ అంటే తను డిజిటల్ మార్కెటింగ్ ఎలా చెప్తుంది, డెమోస్లలో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వీడియోస్ తీయడం కానీ, అంటే మన స్టూడెంట్స్ యొక్క రివ్యూస్ని పెట్టడం కానీ ఇలా చాలా చేస్తూ ఉంటాము. ఎందుకంటే అల్టిమేట్గా ఈ బ్రాండింగ్ అనేది ఒక బిజినెస్ రావడానికి ఉపయోగపడుతుంది అనేది మనందరికీ తెలుసు. ఈ బ్రాండింగ్లో కూడా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయండి. ఈ బ్రాండింగ్స్లో కూడా మనం ఒక బ్రాండింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మనం బ్రాండింగ్ ప్రమోషన్ అనేది చేయాలి. ఎందుకు అంటే మనం ఒక వీడియో కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనం అందులో చెప్పే కంటెంట్ కూడా జనాలకి నమ్మబుద్ధి అయ్యే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. జనాలకి అల్టిమేట్గా ఏది నచ్చుతుంది అంటే వాళ్ళు జెన్యున్గా చెప్తున్నారా, అంటే వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ చూడడం కానీ, స్టూడెంట్ యొక్క రివ్యూస్ వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి చూడడం. అంటే స్టూడెంట్స్ కూడా చాలా రివ్యూస్ ఇస్తూ ఉంటారు, గూగుల్లో రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కెరీర్ గురించి కూడా చాలామంది మన పాత స్టూడెంట్స్ రివ్యూస్ ఇచ్చారు, అవి కూడా చెక్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళకి ఆ కంటెంట్ అనేది నచ్చాలి. ప్లస్ వీడియో చెప్పేటప్పుడు అందులో జెన్యూనిటీ నిజంగా ఉందా లేదా ఇది కూడా చెక్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపు ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు నవేడేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ బిజినెసెస్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్స్ అనేవి చేస్తున్నారు, జాబ్స్ అనేవి కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మినిమం ఒక 4 to 5 years జాబ్ చేస్తే కూడా మంచిదే. మనం జాబ్ చేస్తే ఏంటంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. దాని తర్వాత మనం కంపల్సరీ అందరం బిజినెసెస్ గురించి ఒక ఐడియా, ఒక థాట్ అయితే ఉండాలి. ఎందుకంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాను ఈ ఏఐ టూల్స్ వలన అంటే జనరేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి కొత్త కొత్త టెక్నాలజీస్ ఏఐ టూల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే అంటే మనిషికి రిప్లేస్గా అంటే ఏఐ టూల్స్ని యూజ్ చేసి వర్క్ను తొందరగా అయ్యేటట్టు చేసుకుంటాయి. కాబట్టి మనమే అంటే కొద్దిగా అంటే మన ఓపిక ఉన్నప్పుడే కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేసిన తర్వాత మన సొంతంగా బిజినెస్ అనేది చేయాలి అండి. బిజినెస్ అనేది ఏదో ఒక ఐడియాని మనం డెవలప్ చేయాలి. ఆ బిజినెస్ డెవలప్ చేయాలంటే ప్రజెంట్ మనము బ్రాండింగ్ చేసుకోవాలి త్రూ ఐదర్ సోషల్ మీడియా ద్వారా కానీ, లైక్ ఎలా అంటే యూట్యూబ్లో వీడియోస్ తీయడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం. మీరు ఏదైనా నిజంగా చేస్తున్నారంటే అది నిజాయితీతో చేయండి, కంపల్సరీ దానికి రికగ్నైజేషన్ వస్తుంది. చాలామంది అంటే డిసప్పాయింట్ అవుతుంటారు, నేను ఎంత చేసినా రావట్లేదు అని అంటూ ఉంటారు. కొందరు అంటే చెప్తుంటారు, సార్ నేను ఇంత జెన్యూన్గా ఉన్నా నాకు రావట్లేదు, మాకు అంటే వ్యూస్ రావట్లేదు, మేము డెవలప్ అవ్వట్లేదు అని చెప్తుంటారు. బట్ అది కాదు, కంపల్సరీ మీరు నిజాయితీగా మీరు చెప్పే కంటెంట్ నచ్చుతుందండి. ఎందుకంటే మన బిజినెస్లు బయట ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. జనాలు కొన్ని విషయాలలో తొందరగా అట్రాక్ట్ అయినా కానీ నిజం అనేది తెలుసుకుంటారు. తర్వాత ఏ బ్రాండ్కి అంటే ఎవరిని నమ్మాలి ఏంది అన్నది స్లోగా అయినా రియలైజ్ అయ్యి కంపల్సరీ
మీ అంటే మన బిజినెస్లో కానీ మనం చేసే బ్రాండింగ్లో నిబద్ధత ఉంటే కంపల్సరీ మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఏదైనా బ్రాండింగ్ కానీ ఏదైనా కొందరు ఏంటంటే బ్రాండింగ్ మీద చాలా విపరీతమైన ఖర్చు చేస్తారు. అంటే కాస్ట్లీగా అంటే డిఫరెంట్ వేస్లో కాస్ట్లీగా ఖర్చు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళని జనాలు తొందరగా నమ్మే ఆస్కారం ఉంటుంది కాబట్టి అటు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అలా కాదు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కాబట్టి సో మనం ఒక బ్రాండింగ్ కానీ మన ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మన కంపెనీ అభివృద్ధి చెందాలంటే మనం బ్రాండింగ్ చేసుకునే క్రమంలో కొంత నిజాయితీ నిబద్ధత అనేది కంపల్సరీ ఉండాలి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.